95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ప్రశాంత్ రెడ్డి గెలుపు ఖాయమంటున్న కోవూరు నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు. ములుగు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలోకి చేరికలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు. షాద్ నగర్ లో ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ. నేతలతో అలైబలై తీసుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ మీడియా సమావేశం. మెదక్ గడ్డపై తిరిగి కాంగ్రెస్ జెండాను ఎగరవేయబోతున్నామని ధీమా వ్యక్తం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఒక గొప్ప నల్లపరెడ్డి కుటుంబంలో పుట్టి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు అని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నీ నీచ రాజకీయాలను గద్దెదించడానికి కోవూరు నియోజకవర్గంకి వచ్చానని తెలిపారు. కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లక్షల జనాల్లో జనసంద్రంగా మారిన రేబాల గ్రామం ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపు ఖాయమంటున్నారు కోవూరు నియోజకవర్గం ప్రజలు. తెలుగు తమ్ముళ్ల గుండెల్లో ఆశా జ్యోతిగా నిలిచిన విపిఆర్ కుటుంబం ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపు ఖాయమంటున్నారు కోవూరు నియోజకవర్గం తెలుగు తమ్ముళ్ళు. నన్ను ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు నెల్లూరు జిల్లా నుంచి. ఇద్దరికి మీ అపూర్వమైన సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన గ్రామాలు అభివృద్ధి అవుతాయని, ఆయన ఒక మహిళకి ఇన్ని సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గం నుండి నన్ను నిలబెట్టినందుకు మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని, ఆయన నిలబెట్టడం చాలా కరెక్ట్ అని మీరు నిరూపిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ చూస్తూనే ఉన్నారు, 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగిన ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ప్రతిపక్ష నేతలు అనవసరంగా ఒక కుటుంబ స్త్రీగా ఉండి ఇన్ని రోజులు నేను ఇప్పుడు నా భర్తతో కలిసి రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. నన్ను ఎదుర్కోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి వీటన్నిటికీ నేనైతే సమాధానం కూడా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. దాని తర్వాత ప్రజలే దేవుళ్ళు అని నమ్మే నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మీరు రేపు మే 13వ తేదీ మీ తీర్పుని చూపించి వాళ్ళ కళ్ళు తెరిపించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. కేవలం నేను చెప్పేది ఒకటే, మీరు ఇన్ని రోజులు ఏం చేశారో ప్రజలకి చెప్పుకోండి, ఓట్లు అడగండి. వాళ్ళకి ఇష్టమైతే వేస్తారు, లేదంటే వెయ్యరు. అది ఒక్కటే ఏ రాజకీయ నాయకుడికైనా, సమర్థవంతమైన రాజకీయ నాయకుడి లక్షణం అది. నిర్మిస్తాను. ఎస్సీ మరియు ఎస్టీల కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు, అలాగే వాటి డెవలప్మెంట్ చేస్తానని హామీ ఇస్తున్నాను. పశ్చిమ హరిజనవాడలో నిర్మాణ దశలో ఉన్న చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానము నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయిస్తాను. తూర్పు హరిజనవాడలో ఉన్న శ్మశాన వాటికకు సకల సదుపాయాలు కల్పిస్తానని చెప్తున్నాను. అదేవిధంగా హరిజనవాడ నుండి పాతూరుకు వెళ్ళే రోడ్డు సమస్యను పరిష్కరించి అభివృద్ధి చేయిస్తాను, ఆవిష్కరణ చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. అలాగే మన గ్రామంలో రామ మందిరాన్ని అభివృద్ధి చేస్తాను. మీ రేపాల గ్రామ అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారి నిధులతోనూ మన ఎమ్మెల్యే నిధులు అన్నీ ఖర్చు పెట్టి మన గ్రామాలన్నీ అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్నాను. మీరు ఇక్కడ రేపాల గ్రామస్తులు ఎవరైనా కానీ కోవూరు నియోజకవర్గం నుంచి ఎవరైనా ఒకటే చెప్తున్నాను, మీరందరూ ప్రశాంతంగా మీ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎవరికి కమిషన్లు ఇవ్వలేదు, ఎవరికి అప్పులు ఇవ్వలేదు. మీ పాటికి మీరు మీ వ్యాపారాలు ఎవరి పాటికి వాళ్ళు యథేచ్ఛగా స్వేచ్ఛగా చేసుకోవచ్చు. అదైతే నేను మీకు మాటిస్తున్నాను. అందరూ గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోతూ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎవరన్నా పక్క వాళ్ళు వస్తే షాపులు మూసేయడం,
లేదంటే ఎవరంటే వాళ్ళు ఏమన్నా అడిగితే వాళ్ళకి ఇచ్చేయాలనుకోవడం ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నారు మీరు. ఈ తర్వాత మీరు ఇవన్నీ ఏం చేయక్కర్లేదు. ములుగు జిల్లాలోని వివిధ పార్టీల నుండి పలువురు ములుగు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో సుమారుగా 100 మందికి పైగా బీజేపీ పార్టీలో చేరటం జరిగింది. వీరికి హన్మకొండ బీజేపీ పార్టీ కార్యాలయంలో మహబూబాబాద్ బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ నాయకత్వంలోని దేశంలో సుస్థిరమైనటువంటి పాలనకు మళ్లీ మోదీ ప్రధాని కావాలన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు ఎనలేని కృషి చేశానన్నారు. మరోసారి మహబూబాబాద్ పార్లమెంట్ గడ్డపై కాషాయం జెండా ఎగరవేయాలన్నారు. పార్టీ గెలుపు కోసం ప్రతిపక్ష కార్యకర్త సైనికుడిలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ద్రోహులకు అవకాశం ఇచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తలలాంటి ఉద్యమకారులను మోసం చేసిందని మండిపడ్డారు. ఆ పార్టీలో ఉండి ఎంతో మంది ఉద్యమకారులు అయోమయ గతిలో ఉన్నారని వారు ఆలోచన చేసి మరొకసారి దేశ భవిష్యత్తులో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎంపీలు గరికపాటి మోహన్ రావు, చాడా సురేష్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరు రమేష్, ములుగు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం, బీజేపీ సీనియర్ నాయకులు అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెనకరా బాబు ఆత్మ డైరెక్టర్ శ్రీనివాస్ సూర్యనారాయణ సూర్య రాజుగ్రామ మధుకర్ నాగేశ్వరరావు ఆధ్యాత్మిక చింతనతోనే సమాజంలో శాంతి సామరస్యం నెలకొంటాయని సదర్ ఖాజీ సయ్యద్ ముక్తా కదీర్ అలీ అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ ఈద్గా వద్ద జరిగిన రంజాన్ ఈదుల్ ఫితర్ ప్రార్థనలను పురస్కరించుకుని ఆయన సందేశం ఇచ్చారు. వేలాది మంది ముస్లిం సోదరులు ప్రార్థనలకు హాజరయ్యారు. నమాజ్ అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్ రెడ్డి, బిశ్వా కృష్ణయ్య, మాజీ జెడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కె నరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆగనూరు విశ్వం, పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్, బాబర్, జమరుద్ ఖాన్, అందే మోహన్, పట్టణ అధ్యక్షులు చెన్నయ్య, అగ్గనూరు బసవప్ప, మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు రఘు, సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు ఈగా వెంకటరామిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, బచ్చలి నరసింహ, నాయకల్ శ్రీనివాస్ గౌడ్ తదితర నాయకులు పెద్ద ఎత్తున ఈద్గా వద్దకు తరలివచ్చి ముస్లిం సోదరులకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తదితర నేతలతోటి అలైబలే తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రంజాన్ పవిత్రతను, విశిష్టతను గురించి చర్చించారు. سمع الله لمن حمده وعلى رسول الله الغالب أمير المؤمنين سيدنا علي بن أبي طالب رضي الله تعالى عنه وعلى ولده السيدين في سائر ذنوبكم واعلموا أنه لا ذاكرا لمن ذكر وشاكرا لمن شكر عظيم وعيد مبارك كريم يوم العيد ويوم الوعيد عيد للأبرار وعيد للفجار ليس العيد لمن شرب العسل छोटा बच्चा होना बाबा इधर देखो बाबा
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచిగా శాంతి భద్రతల మధ్యలో ఈ పండుగ జరుగుతూ ఉంది. ఎప్పుడు హిందూ ముస్లిం వాయుబాయ్ నడుచుకోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుతా ఉన్నాం. మరొక్కరికి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మైనార్టీ సోదరులకు అత్యంత ప్రాధాన్యత కల్పించబోతూ ఉంది. ఈ భవిష్యత్తులో కూడా వారి సంక్షేమం వారి అభివృద్ధి కూడా కాంగ్రెస్ పార్టీ షాద్నగర్ ఎమ్మెల్యేగా నేను కూడా వారందరూ కూడా సహకరిస్తానని మరొకసారి ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరూ కూడా ధన్యవాదాలు. ఎప్పుడూ ప్రశాంతంగా జీవించాలి, భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎంతో పవిత్రమైన దినం. మరి రంజాన్ సందర్భంగా అందరు మైనార్టీ సోదరులందరూ ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. 30 రోజులు ఎంతో పవిత్రంగా ఉపవాసం ఉండి ఈరోజు ఉపవాసం తీసేసి అల్లాను ప్రార్థించి అందరూ కూడా ఈ రంజాన్ నెలలో ఎన్నో దాన ధర్మాలు చేసి మరి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ పండుగ జరుపుతున్నందుకు వాళ్ళందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. అందరూ అల్లా దైవాలు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఈ ఈద్గా కాడికి అందరికీ వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ గడ్డపై తిరిగి కాంగ్రెస్ జెండాను ఎగరవేయబోతున్నామని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార రథాలను పటాన్చేరు మండలం రుద్రారం గణేష్ దేవస్థానం వద్ద మంత్రి కొండా సురేఖ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ మెదక్ పార్లమెంటు సెగ్మెంట్ ను కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ గా తీసుకుందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ మెదక్ సెగ్మెంట్ లోని ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ సత్తాను చూపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలను ప్రతి గడపకు తీసుకువెళ్లిందని, కార్యకర్తలు కష్టపడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని, ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేసి నిరూపించాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో మెదక్ ఎంపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను తనకు అప్పగించారని తెలిపారు. ఎంపీ ప్రాతినిధ్యం తప్పనిసరిని ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించబోతున్నామని, మెదక్ కాంగ్రెస్ జెండా ఎగరవేయటమే లక్ష్యంగా ముందుకు సాగి అభ్యర్థి నీలం మధును గెలుపునకు ఆయన కృషి చేయాలన్నారు. రేపటి నుండి ప్రచారం ముమ్మరం కానుందని, ఎన్నికలలో విజయకేతనం ఎగరవేసి సంబరాలు జరుపుకునేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి సురేఖ కార్యకర్తలకు సూచించారు. ఈ ఎంపీ ఎన్నికలలో మెదక్ పార్లమెంటు పరిధిలోని బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మధ్య పోటీ ఉంటుందని, ఇంకో పార్టీ పేరు కూడా తీయొద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అడ్డా అని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీకి అర్హులైనటువంటి అవకాశం దక్కిందని, మిగతా అభ్యర్థులిద్దరు కూడా అగ్రవర్ణ కులాలకు చెందిన వారేనని హనుమంతరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని పార్లమెంట్ పటాన్చేరు అసెంబ్లీ ఇన్ఛార్జి శ్యామ్ గౌడ్, పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, మున్సిపల్, పట్టణ, పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ హనుమంతరావు గారికి, నిర్మల గారికి, మన అభ్యర్థి ముదిరాజ్ నీలం మధు గారికి, మీడియా సోదరులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ కొండా సురేఖ గారు ఎన్నికల ప్రభుత్వ పరంగా మనకి ఇన్ఛార్జే, మనకు ఎన్నికల ఇన్ఛార్జ్ కూడా కొండా సురేఖ గారు. వారు వరంగల్లో పార్లమెంటు చూసుకుంటూ, వరంగల్ జిల్లాలో ఉన్న పార్లమెంటు చూసుకుంటూ మన జిల్లాను కూడా కోఆర్డినేషన్గా సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి మన జిల్లా మినిస్టర్ దామోదర్ రాజనరసింహ, ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇటు సంగారెడ్డి నుంచి మొదలుకుంటే అటు పడంచెరు, నర్సాపూర్, మెదక్, అట్లాగే మరి మెదక్లో కూడా హనుమంతరావు గారు కొడుకే ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి అటు సిద్దిపేట కానివ్వండి, లేదా అటు గజ్వేలు మరియు దుబ్బాక, ఒక విశ్వాసం, ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంది మా అందరిది కూడా. తప్పకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుని మనమందరం కలిసి గెలిపించుకుంటా మనకు విశ్వాసాన్ని తెలియజేస్తూ, బీసీలేనా మాకు రెడ్లు వద్దంటే రెడ్లే కావాలి, మాకు వాళ్ళు కూడా కావాలి, రెడ్లు కావాలి, బ్రాహ్మణులు కావాలి, వెలుమలు కావాలి, కోమట్లు కావాలి, ఓసీలందరూ కావాలి, కమ్మాస్ కావాలి, అంతా ఇంకా అందరు కావాలి.
అందరు కలిస్తేనే మా అభ్యర్థి. ఇక స్పెషల్గా మాకు మైనార్టీ సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కి, ముస్లిం సోదరులు ఎప్పుడుగా కాంగ్రెస్కి ఉంటారు, ఇప్పుడు కూడా పూర్తిగా ఉండాలి. అట్లాగే క్రిస్టియన్ సోదరులు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. అన్ని కులాల, అన్ని మతాల కలయికతో కూడుకున్నదే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని ఒకసారి మేము మీడియా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు, మెదక్ పార్లమెంటు ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతున్నది. మీకు తెలిసిన విషయమే తెలియజేయడం జరుగుతున్నది. ఈద్ ఉల్ ఫితర్ పండుగ సందర్భంగా అంబర్పేట ఈద్గాలోని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మరియు అంబర్పేట కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, ఎక్స్ కార్పొరేటర్ డిపి రెడ్డి పాల్గొని ముస్లిం మత పెద్దలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ముస్లిం అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. क्योंकि पीछे देखा जा रहा है कि परगंदा में तौहीद का रेला है कि आता ही चला जा रहा है. ऐ परवरदिगार तमाम मुस्लिमीन व मुस्लिमात की मग़फ़िरत फरमा. ऐ परवरदिगार हमको नेक और सच्चा मुसलमान बना. ऐ परवरदिगार हमको नमाजों का पाबंद बना. ऐ परवरदिगार हमको मस्जिद को आबाद करने वाला बना. ऐ परवरदिगार हमको रिज़्क़ हलाल अता फरमा. ऐ परवरदिगार हमारे नमाजों फातिहा. మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. ఈ సంవత్సరము అందరూ కూడా చాలా మంచిగా, సంతోషంగా ఈ పండుగ జరుపుకొని మీ ఫ్యామిలీస్ అందరూ కూడా, మీ పిల్లలు అందరూ బాగుండాలని, ప్రేమతో ఉండాలని, మరియు జీవితంలో ఇంకా ఉన్నత దశ పోవాలని అల్లాహ్ని కోరుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణం బీజేపీ కార్యాలయంలో నల్లగొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి, మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ నన్ను నల్గొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు పార్టీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. లైన్ మిస్ కావద్దు. ఉంది ఎక్కడ చూసినా ఈరోజు తెలంగాణలో కూడా ఏ మూలకు పోయినా, ఎక్కడికి పోయినా కులం మతం తేడా లేకుండా ఈ దేశ భవిష్యత్తు బాగుండాలా, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఒకే ఒక్కరి వల్ల అవుతుంది, అది మోడీ గారి వల్ల అని ఈరోజు ఎక్కడైనా భావిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టే ఈరోజు నల్లగొండ పార్లమెంటు మీద
తొందరలో కాషాయ జెండా ఎగరవేయబోతాం. ఈద్ ఉల్ ఫితర్ పండుగ సందర్భంగా అంబర్పేట కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఈ రోజు అంబర్పేట ఈద్గాని సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క అన్నదమ్ములకి అక్కచెల్లెలకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గరిగంటి రమేష్, పులి జగన్, శంబుల శ్రీకాంత్, ఏఐసిసి కన్వీనర్ నాజర్ భాయ్, యాసీన్, షరీఫ్, షేక్ సమద్, ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. मुबारकबाद देते हुए हम पूरे सेकुलर टाइप के लोग आए हैं, पूरे यहाँ के अंबरपेट लोकल पूरे हमारे भाई आए हैं, माइनॉरिटी भाई यहाँ हर वक्त हम लोगों से सब लोगों से मिलजुल कर रहते हैं. उनको ख़ास तौर पर आज ईद उल फितर के दिन आज आके हम पूरे हमारे भाइयों को, मुसलमान भाइयों को ईद मुबारकबाद देते हुए हम पूरे उनसे मिल रहे हैं. लोग जानते हैं कि अंबर शाह बाबा ईदगाह में जो आज जो नमाज अदा ईद उल फितर अदा की गई है और बहुत खुशी की बात है. एक रूह मंज़र दिखता है जबकि काफ़ी लोग जमा होकर यहाँ पे नमाज ईद उल फितर अदा करते हैं. इससे एक मैसेज दिया जाता है कि आलम इस्लाम ये सिखाता है कि हर तबके के हर लोग को लेके चलना. और रमज़ान के रोज़ों का भी यही मसला है कि अक्सर लोग आते हैं ईद उल फितर की नमाज़ में इसलिए आते हैं कि अल्लाह तबारक ताला से अपना इनाम लेने आते हैं. तो अल्लाह ताला ने ये इनाम देने के लिए यहाँ पे बुलाया है. इसी के साथ साथ जैसा कि आज हिंदुस्तान भर में जो माहौल पैदा करने की कोशिश कर रहे हैं, जो फ़िरक़ा वाराना करने की कोशिश कर रहे हैं, उनके लिए एक मुँह तोड़ जवाब है. ताकि यहाँ पे जैसा कि हमारे भाई सब एक दूसरे के साथ मिलके गंगा जमुना तहजीब के तौर पर ईद उल फितर मनाया जा रहा है. और मैं ईदगाह कमेटी को मुबारकबाद देता हूँ और हमारे फारूक नवाब साहब भी जो इंतज़ाम करे हैं मैं उनको भी मुबारकबाद देता हूँ कि इसका इंतज़ामात में हिस्सा लिए हैं. और वक्फ बोर्ड के चेयरमैन हमारे अज़मतुल्लाह हुसैनी और कांग्रेस गवर्नमेंट से जो 50,000 रुपये यहाँ पे सैंक्शन किया गया है ईदगाह के लिए, जैसा कि अक्सर हर ईदगाह में वक्फ बोर्ड से एक बजट सैंक्शन होता है, तो यहीं पे अंबरपेट में भी यहाँ पे भी एक 50,000 रुपये सैंक्शन किया गया है. मैं सबसे शुक्रगुजार हूँ. और ख़ास तौर पर कांग्रेस पार्टी जब इक़्तिदार पे आने के चंद महीनों में ये आपको बजट रिलीज़ किया है, इसके लिए अज़मतुल्लाह हुसैनी साहब का और हमारे यहाँ के जो ईदगाह कमेटी के मेंबरान इन सब का शुक्र अदा करता हूँ. और आप सबको ईद उल फितर की ईद मुबारकबाद पेश करता हूँ. ఈద్ ఉల్ ఫితర్ పండుగ సందర్భంగా మజ్లిస్ మైనారిటీ సీనియర్ నాయకులు కలిసి అంబర్పేటలోని ఈద్గాలో అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబర్పేట పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. अल्लाह सुब्हानहू व तआला ने हमको रमज़ानुल मुबारक का महीना नसीब किया और उसमें रोज़े रखने की तौफ़ीक़ दिया और साथ ही साथ तरावी पढ़ने की, कुरान की तिलावत और उसकी समाअत, उसको समझ कर पढ़ना और एहतिकाफ़ बैठने की, ज़कात, सदक़ात वग़ैरह. और इसका कहने का मकसद यही है कि अल्लाह सुब्हानहू व तआला ने जो हुक्म दिया बंदों को, उसकी वजह यह है कि उम्मत मोहम्मदिया से पहले जितने भी लोगों को जो हुक्म दिया गया था रोज़े का, और उम्मत मोहम्मदिया को भी हुक्म इसलिए दिया गया ताकि उसके पीछे मकसद क्या है कि परहेज़गार, तक़वा परहेज़गारी हासिल करें. और वो ये है कि उसके अंदर, इंसान के अंदर जो है सब्र पैदा होना, भूख और प्यास का एहसास होना, और ये गम खारी का और मोहताज और मुफलिस और गरीब और परेशान हाल लोगों के लिए मदद और उसका ताउन करना, ये हमको ये महीने में ख़ास कर जो है पैगाम दिया गया और हुक्म दिया गया कि ये लोगों से जो है ख़ास कर उनका ताउन करना, उनकी मदद करना और सब्र करना और परेशान हाल लोगों की मोहताजी दूर करना. और दूसरी बात रही है कि अल्लाह सुब्हानहू व तआला ने ईद का भी दिन हमको नसीब किया, लैलतुल जायज़ा का भी दिन नसीब किया. उसमें तमाम वो 29-30 दिन की उजरत का एक दिन होता है. फिर उसके बाद ईद का इनाम वाला दिन होता है. और अल्लाह सुब्हानहू व तआला का हम लाख शुक्र जितना भी करें कम है. और सरकार दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े तोफ़ैल में अल्लाह सुब्हानहू व तआला ने हमको इस मैदान में 2 नमाज रकात वाजिब अदा करने की हमको जो है हम मौका दिया. और तमाम हज़ारों लोगों के साथ हमने अल्लाह सुब्हानहू व तआला का शुक्र अदा किया और दुआ करते हैं कि परवरदिगार तमाम आलम इस्लाम के हक़ में
इस दिन को ईद शहीद बना दे और उनके हक़ में खैर ही खैर बना दे और तमाम मुसलमानों के परेशानियों को दूर फरमा और हमारे मुल्क में अमन व अमान क़ायम फरमा और हमारे रियासत में भी अमन व अमान और तरक्की को अल्लाह सुब्हानहू व तआला अता फरमा। और दुआ करते हैं कि परवरदिगार हम तमाम को सरकार दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम की सीरत मुबारक पर चलने की तौफीक अता दिली पैदा करें। रमज़ान की बरकत से इंशाअल्लाह हम ज़रूर अल्लाह सुब्हानहू व तआला से दुआ भी करेंगे और अमल भी करेंगे और अल्लाह सुब्हानहू व तआला का लाख लाख शुक्र एहसान है। आमीन बिफज़्लि सुब्हाना रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफ़ून व सलामुन अलैहि। సూర్యాపేట జిల్లా గెరడేపల్లి మండలానికి చెందిన మోదాల గంగయ్య పొలంలోని విరిగిపోయి ఎండిపోయిన మామిడి చెట్లు కొమ్మ మరలా చిగురించింది. ఆ చిగురే మామిడికాయల రూపంలోని ప్రతిగా ఫలించింది. చాలా కాలం నుంచి చెట్టు కాస్తూనే ఉంది. చెట్టుకు నీళ్లు పోయడం వల్ల ఎండిన కొమ్మ మళ్లీ చిగురించింది. చెట్టు మొత్తం మీద ఒకే కొమ్మకు 55 మామిడికాయలు కాసాయని రైతు వెల్లడించారు. ఈ చెట్టు చాలా నాళ్ళు అవుతుంది, అప్పుడప్పుడు కాస్తూనే ఉంటుంది మంచిగానే. ఈ మధ్యకాలంలో చెట్టు ఎండిపోయింది. ఎండిపోయి మళ్ళీ పచ్చబడ్డది. ఈ కొమ్మని నరికేసినాం, ఎండిపోయిందని నరికేసినాం. కొమ్మని నరికేస్తే మళ్ళీ ఈ మనసు కురవటం, ఈ వర్షాలు కొద్దిగా మొదటి వర్షాలు పడ్డప్పుడు కొంచెం చెట్టు విదయ్యి ఈ కొమ్మకు పూత పూసింది. ఈ పూత పూసి ఈ పూత అంతా తప్పదు. అసలు కొమ్మకు పూత పూసింది ఏందనుకున్నాం మేము. లోపల ఈ మంచిగా కాయలు మేడికాయలు కాసినట్టు కాసిన గుత్తులే. చెట్టు అంతా పోయింది కానీ ఇవి మాత్రం మంచిగా ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ప్రశాంత్ రెడ్డి గెలుపు ఖాయమంటున్న కోవూరు నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు. ములుగు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలోకి చేరికలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు. షాద్ నగర్ లో ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ. నేతలతో అలైబలై తీసుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ మీడియా సమావేశం. మెదక్ గడ్డపై తిరిగి కాంగ్రెస్ జెండాను ఎగరవేయబోతున్నామని ధీమా వ్యక్తం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.